ఓం శ్రీ సాయిరామ్. శ్రీ గురుదేవదత్త. శ్రీ సమర్థ రామదాస విజయము. అధ్యాయం 45. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ సమర్థుల మహదాకాంక్ష. శ్రీ నిత్యానంద యోగి శ్రీ సమర్థ రామదాస స్వామి వారి కార్యనిర్వహణను, శిష్యోద్ధరణ, సమాజ సంస్కరణ, శిష్య పోషణ, దీక్షా పాలనను తలంచి పులకించుచున్న సమయం. శిష్యుడైన విద్యాసాగరుడును శ్రీ రామదాస్ స్వామి వారి చాతుర్యమును, వారి అనూహ్యమైన బోధనను మననం చేసుకుంటూ వచ్చి గురుదేవులకు నమస్కరించాడు. శ్రీ నిత్యానంద యోగి ఆశీర్వాదపూర్వకంగా అస్త్రముద్ర ధరించి చిరునవ్వులు చిందిస్తూ, వత్సా, శ్రీ సమర్థుల లీలను స్మరించుచుండగా వచ్చినావు. ఈనాడు వారి యొక్క మహదాశయములను దర్శించి ఉప్పొంగుచున్నానని పలికినారు. విద్యాసాగరుడు చేతులు జోడించుకొని, గురుదేవ, వారి జీవిత విధానమే మనకు ఆచరణ సిద్ధాంతముల సంపుటిగా ఆశ్రయించి ఆచరించి తరించవలసినదిగా అనుభవమగుచున్నది. వారి ఆశయములు నిజముగా ముందు తరాల వారికి ఉద్ధారకములై ఉండవలే. వాటిని సంపూర్ణంగా వివరించనని ప్రార్థించాడు. శ్రీ నిత్యానంద వారి ఇట్ల పలికిరి: వారి ఆశయాలే బోధలు నాయన, అవియే దాసబోధ అని ప్రసిద్ధి చెందినవి. సకల శాస్త్ర పురాణ ఇతిహాసములందున్న ధర్మములన్నింటినీ ఆచరణయోగ్యముగా మలచి ఆయన ఇందులో పొందుపరచినారు. ఒక్క దాసబోధను చక్కగా అర్థం చేసుకుంటే మనిషి ఇతర కష్టతరమైన సాధనలు ఏమీ చేయనక్కర లేకుండా జ్ఞాని కాగలడు. ఇది శ్రీ సమర్థుల వారి మహత్తరమైన ఆశయం. శ్రీ సమర్థుల వారి ఆశయంలో ఉత్తమ గ్రంథమనగా పరమార్థ మార్గములోకి మనుష్యులను మళ్లించినదియు, తాపత్రయాలను దూరం చేయునదియు, అవగుణములను దూరీకరించినదియు, భగవానుని ఎడల విశ్వాసమును పెంపొందించునదియు, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితిని ప్రసాదించునదియుగా ఉండవలెను. అందుచేత దాసబోధ అను గ్రంథము ఈ లక్షణములను కలిగి ఉన్నది. ఇది సమాజమంతటిని సన్యాసులుగా మారమని చెప్పదు. 4 ఆశ్రమముల వారలకును, అనగా బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ధర్మములను చక్కగా వివరించి అందరూ చేయు పనులను నిష్కామముతో ధర్మ మార్గములో ఆచరిస్తూ భగవంతుని నిరంతరము మనసులో ధ్యానించుచుండవలను. భూమిపై నరజన్మ లభించినందులకు సార్థకతను సాధించవలను. ఆకలి, నిద్ర, భయములు అనుభవిస్తూ వంశాభివృద్ధికై పిల్లలను కంటూ జీవితాన్ని చీకట్లోనే ముగించుకుంటే జంతువులకు మానవులకు తేడా లేదు. కావున మానవుడై పుట్టిన ప్రతి జీవుడును భగవంతుని భజించాలి. పూర్వకర్మలను అనుభవిస్తూ సత్కర్మాచరణతో పునీతులు కావాలి. పరోపకారులుగా జీవించాలి. సర్వుల యందు ప్రేమ కలిగి పరస్పరం సహకారంతో జీవించాలి. స్వార్థ చింతన వలన అధోగతి పాలవుతారు. కాబట్టి స్వార్థమనే భూతమును దరిచేరకుండా త్యాగగుణాన్ని కలిగి ఉండాలి. కోపము దరిచేరకుండా ప్రేమతత్వాన్ని కలిగి ఉండాలి. పుట్టుట గిట్టుట కొరకేనన్నది శుష్క వేదాంతము. పుట్టుక వచ్చింది, మరి పుట్టుక లేకుండా ఉపాయమెరిగి అమృతుడై నిలచుట కొరకేనని శ్రీ సమర్థులు ప్రబోధించినారు. నరదేహమును హేయమైనదను భావమును వదిలి లభించిన నరజన్మను దివ్యభావముల సంపుటిగా మార్చుకున్నచో సర్వులు దివ్యత్వాన్ని అనుభవించగలరు. భగవంతుడు ప్రత్యేకంగా కొందరి సొత్తు కాదు, ఎవరు స్మరిస్తే వారి సొత్తు అని చెప్పారు. జనసమూహము, సంసారములను వదిలి నీవు దేనిని సాధించావో ఆ జ్ఞానమును జనమునకే తిరిగి దారపోయాలని సూచించినారు. అదే విధముగా ఏ విధమైన ద్రవ్య సంపాదననైనా ప్రజలకే చెందించాలని చెప్పారు. వారు తమ దాసబోధ గ్రంథము ద్వారా మూర్ఖుల వర్ణనము చేశారు, ముముక్షు వర్ణనం చేశారు, ప్రవృత్తి నివృత్తి మార్గాలు తెలిపారు. ఈ మానవ జన్మ ఏ క్షణాన ముగుస్తుందో తెలియదు. కాబట్టి ఒక క్షణం కూడా భగవన్నామ సంకీర్తన మరువకు మనసా అని తనకు తాను చెప్పుకున్నారు. అదియే సమస్తమైన వారికి బోధగా అనుగ్రహించారు. గురువులకు, శిష్యులకు ఇదియే ఒక గొప్ప హెచ్చరిక. రాజులు, ప్రజలకు కూడా ఈ హెచ్చరిక చేయబడింది. ఎందుకంటే ఈ భూమిపై ఎవ్వరూ శాశ్వతము కాదన్నది అందరూ ఎరిగిన సత్యమే. కానీ ప్రకృతి ప్రతి క్షణము ఈ సత్యాన్ని మరుగుపరుస్తూ ఉంటుంది.
మరుపు తెప్పించే ప్రయత్నం చేస్తుంటుంది. కాబట్టి సద్గురువులైన శ్రీ సమర్థుల వారి బోధ నిరంతరము మనల్ని జాగృతం చేస్తుంటుంది. మేలుకో మానవా మేలుకో అంటే మనం నిద్రిస్తున్నామా? కాదు. కొన్ని తెలుసుకొనవలసిన సత్యాల పట్ల విముఖులుగా అజాగ్రత్తగా ఉంటున్నాము. ఆ విషయాల పట్ల మేలుకో. ఏమిటా విషయం అంటే, రేపటి రోజు నీది కాదు, రాబో క్షణం నీది కాదు. అంటే నీ ఉంటావో ఉండవో తెలియదు. కావున ఈ వర్తమాన క్షణాన్ని వృధాపరచక పారమార్థిక విషయాల పట్ల మేలుకో అని ప్రబోధించారు. తల్లి గర్భము నుండి బయటపడిన బిడ్డ ఎన్నాళ్ళు జీవించాడన్నది లెక్క కాదు. వాడు భగవంతుడనే తల్లిని తెలుసుకొనుటకై భక్తి అనే తల్లి గర్భము నుండి ప్రసవించబడాలి. అనగా భక్తి జ్ఞాన వైరాగ్య వృత్తులతో సాంగత్యం కలిగినప్పుడు పరమాత్మను దర్శించగలని శ్రీ సమర్థులు తెలిపారు. శ్రీ సమర్థ రామదాస స్వామి వారిదంతయు ఆచరణ సిద్ధాంతమే. మనిషికి ప్రయోజనకారి కాని సిద్ధాంతాలు వృధాయని వారు నిరసించారు. ఆ మహాత్ముని బోధ విన్న ఏ వ్యక్తి అయినా తన భావాలను మార్చుకొని జీవిత పరమార్థాన్ని పొందినారని మనకు తెలుస్తున్నది. అనేక మంది పండితులు వారి నుండి సంస్కరింపబడినట్లు మనం తెలుసుకున్నాము కదా. అమాయకులు, పామరులు, పండితులు, విద్వాంసులను తేడా లేకుండా ఆ మహాత్ముడు అందరి ఎడల దయాపూర్ణ హృదయుడై వారికి జీవిత గమ్యాన్ని చేరుకునే విధానాన్ని తెలిపారు. ముక్తి మార్గమే కాక వారు రాజనీతి, ధర్మనిరతి, ఆత్మానాత్మ వివేకము, జీవుని ఉత్పత్తి, జనన మరణ వివేకము, నరజన్మ సార్థకత, 64 కళల ఉపాసనము, వేద శాస్త్ర పురాణ ఇతిహాస ప్రయోజనము, భిక్షావృత్తి ధ్యేయము, కవిత్వ కళ, శ్రవణ విధానము, నవవిధ భక్తి లక్షణములు, హరికథా చాతుర్య లక్షణములు మొదలగు ఆవశ్యములకు విషయములను విపులంగా చెప్పారు. సాధకులు ఇదే సమాజంలో మెలుగుచున్నను పట్టించుకోకుండా విడిచిపెట్టవలసిన విషయాలను కూడా చక్కగా వివరించారు. వ్యక్తి వికాసానికి ఎలా మెలగాలో చెప్పారు. ఎలా ఉండకూడదో ఖండితంగా చెప్పారు. అధర్మాన్ని ఖండించుట అనగా శ్రీ సమర్థుల దృష్టిలో అతి తేలికైన పనిగా నిరూపించబడింది. ఆ వ్యక్తిలో నుండి దుష్టగుణములను తప్పించితే అధర్మాచరణకు దావుండదు. అదే ఆయన నిర్వచించిన ధర్మ సంరక్షణ. భిక్షకుడు కానీ రాజు కానీ సరైన సమయంలో వచ్చినప్పుడు భగవంతుని శరణు పొందగా తప్పదని తెలియజెప్పారు. ఎటువంటి వారైనా తోటి వారికి హితం కోరాలని, అటువంటి వారే భగవంతునికి ఇష్టులని బోధించారు. ఏతావాత ఆ మహాత్ముని ప్రతిబోధ కూడా ఏ మానవుడు ఆచరణలో పెట్టితే ఆ మానవుడు మహనీయుడు అవుతాడన్నది సత్యము అని శ్రీ నిత్యానంద యోగి సుదీర్ఘంగా ప్రబోధించారు. శ్రీ సమర్థుల గురించి అలా నిత్యానందుల వారు వర్ణించి చెప్పుచున్నంతసేపును వారు దర్శిస్తున్న శ్రీ సమర్థుల స్వరూపమునే ఊహించుకుంటూ తన్మయుడై విన్నాడు విద్యాసాగరుడు. అలాగే నిశ్చేష్టుడై కొంత తడ ఉండి తరువాత, గురుదేవా, వారి జీవితమంతయు సంపాదించిన జ్ఞానమును ఈ విధముగా మనకు ధారపోసి వారు ధన్యులైనారు అని తమరు చెప్పుచుంటే ఆ మహాత్ముని సన్నిధిని నేను ఊహించుకున్నాను. అంతలో తమరు చెప్పే బోధంతా వారే ఎదురుగా ఉండి చెప్పుచున్నట్లు నాకు అనుభవమై తన్మయుడైనానని చెప్పి తరువాత వారి శిష్యపాలన గురించి తెలుపమని కోరాడు. శ్రీ నిత్యానందుడు ఈ క్రింది విధంగా చెప్పసాగినారు. విద్యాసాగర, శిష్యులు గురువును వరించుట, గురువు అంగీకరించుట అన్న ప్రక్రియ కూడా సామాన్య విషయం కాదు. ఎన్నో జన్మల పుణ్యం జమ అయితే కానీ అటువంటి పరమ గురువు లభించడు. ఒకసారి పరమ గురువును చేరి వారి పాదాలందు మనస్సును లగ్నం చేయగలిగిన శిష్యునికి ఈ జన్మలోనే ముక్తి లభించకున్నా ఎన్ని జన్మలైనా సద్గురువు విడవడు. వారిని ఉద్ధరించే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఇది భగవానుని వారు కళ్యాణ గుణాల వైభవం. వాటినే షడైశ్వర్యములని పేర్కొంటారు. 1. సమగ్ర ఐశ్వర్యము అనగా ఈశ్వరత్వము, నియంచిత్తత్వము. 2. సమగ్ర వైరాగ్యము. 3. సమగ్ర యశము. 4. సమగ్ర ధర్మము. 5. సమగ్ర సంపద. 6. సమగ్ర జ్ఞానము. ఈ 6 లక్షణములు కళ్యాణ గుణములు అంటారు. ఇవి భగవానుని లక్షణములు. ఈ లక్షణములనే భగములు అంటారు. ఇవి కలవారు భగవంతుడు. మానవుడైన ప్రయత్నం చేత ఈ లక్షణాలను పొందితే భగవంతుడని అంటారు. అన్ని జీవులని చక్ర మార్గములో సాగుచూ క్రమముగా తన వైపునకు ఆకర్షించుకున్నటయే పరమాత్మ యొక్క ఆశయము. అందులోనూ మానవజీవి పైన మరింత ప్రేమను కురిపిస్తాడు భగవంతుడు.
ఎందుకంటే తన చేత సృష్టించబడిన మానవుని తన బిడ్డగా భావించి అతని ఎదుగుదలను తండ్రి వలె కాంక్షిస్తాడు. తండ్రి యొక్క ఆశయాన్ని పుత్రుడు అవగాహన చేసుకుని నెరవేర్చడానికి పూనుకున్నప్పుడు తండ్రి ఎంతో సంతోషించుట నిత్యము మనం కళ్ళెదుట చూస్తున్నాము. అదేవిధంగా భగవాను యొక్క ఆశయమును తెలుసుకొని ఆచరించేటందుకు లేక సాధించేటందుకు ప్రయత్నించే భక్తుని పట్లను శిష్యుని పట్లను భగవానుడు ఎంతో దయను కురిపిస్తాడు. పొరపాటున పక్కదారి పట్టితే శిక్షించి బుద్ధిని సరిచేసి మరలా సరైన దారిలోకి తెస్తాడు. అదే గురు శిష్య సంప్రదాయంలోనూ నడుస్తుండే సిద్ధాంతం. వడగాం. ఒకసారి శ్రీ సమర్థులు వడగాంకు వచ్చి జయరాం స్వామిని కలుసుకున్నారు. జయరాం స్వామి, గురుదేవా, కొన్ని దినములు తమరిచ్చటనే ఉండమని ప్రార్థించాడు. శ్రీ సమర్థులు నిత్యము ఆ గ్రామ ప్రజలకు సత్సంగం నిర్వహించేవారు. ఆ ప్రవచనం ఒకనాడు ఇలా చెప్పారు: ఆనందం ఎక్కడ ఉన్నది? శ్రోతలారా, ఆనందమునకు ఉనికి ఎక్కడ ఉన్నదో తెలియము. అప్పుడే జన్మించిన శిశువునకు తల్లి ఒడిలోని ఆనందముండును. కొంచెం రోజులు గడిచిన వెనుక ఆట వస్తువులతో బాలునికి ఆనందము. తదుపరి పాఠశాలకు పోయినను తోటి బాలులతో ఆటలాడుటయే ఆనందము. ఒక్కొక్కప్పుడు ఆటలో దెబ్బతగిలినను తల్లికి చెప్పరు. అప్పటికి అదే ఆనందము. ప్రతి మానవునికి తల్లిదండ్రుల సహకారము ఎంతో అవసరమే. పెద్దవాడై విద్యావంతుడో పనిమంతుడో అయిన కుమారుని చూచి తల్లిదండ్రులకు ఆనందము. తదుపరి కుమారుని పెళ్లి ముచ్చట వారికి ఆనందము. పెళ్లి చేసుకున్న కొడుకుకు భార్యతోటితే ఆనందము. ఆ పైన తల్లిదండ్రులు జ్ఞప్తి ఎందుండరు. కొంతకాలమే ఈ ఆనందమును. తదుపరి బిడ్డలను కనుట, పెంచుట, మరలా వారికి అదే విధముగా పెళ్లి పేరంటములు చేసి వంశాభివృద్ధి చేసినామని ఆనందిస్తారు. ఈ ఆనందము కూడా నిత్యము కాదు. ఈ కార్యక్రమములు ఈ విధంగా నిర్వహించుచునే ఏ వ్యక్తి ఈ వల ఎంతయు క్షణికానందమేనని గుర్తించి ఈ వలను ఛేదించుకొని నిజానందమును అన్వేషించ ప్రారంభించును వాడే వివేకవంతుడని అనిపించుకుంటాడు. వివేకం ద్వారా నిత్యము అనిత్యమును గుర్తించగలడు. అనిత్య వస్తువుతో సహవాసం చేస్తే తాను అనిత్యుడే అవుతాడు. నిత్యమైన, సత్యమైన, శాశ్వతమైన తత్వం ఒకటి ఉన్నదని గురుబోధ ద్వారా గ్రహించి సాధించి తాను శాశ్వతత్వాన్ని, అమృతత్వాన్ని పొందగలడు. మానవుడిగా పుట్టిన లక్ష్యం ఇదే. మృత్యువు నుండి తప్పించుకొని అమృతగుటయే కర్తవ్యము. ఎన్ని విధముల సాధనలైనా నిత్యానందమును, బ్రహ్మానందమును పొందు వరకు వదలక చేయవలను. బ్రహ్మానందశ్రీ కలిగిన పిదప శరీరము పడిపో వరకు ఆ స్థితిని వదలక నిలిపి ఉంచగలిగిన వాడే ధన్యుడు అని బోధించారు. జయరామస్వామి చనిపోయిన వారిని బతికించుట. ఆ మరునాడు శ్రీ సమర్థులతో పాటుగా జయరామస్వామి స్నానమునకు పోవుచున్నారు. వారు నడుచున్న వీధిలో ఒకరింటి నుండి ఉదయవిదారకంగా రోదనలు వినిపిస్తున్నాయి. జయరామస్వామి గారికి ఆ గృహస్థులు పరిచయస్తులే. అందుచేత అక్కడ ఆగి ఏమి జరిగింది, ఎందుకు ఏడుస్తున్నారని ప్రశ్నించాడు. ఆ ఇంటివారు వచ్చి, స్వామి, చేతికంది వచ్చిన పుత్రుడు హఠాత్తుగా మరణించాడు. ఇక నాకు దుఃఖమే గదా మిగిలిందని పెద్ద పెట్టున ఏడోసాగారు. పక్కనున్న సమర్థులను సంప్రదించకుండానే జయరామస్వామి, ఆ వ్యక్తి చనిపోలేదు, మీరెందుకు ఏడుస్తారు అంటూ తన చేతితో శవం పైన ఇలా తిప్పాడు. వెంటనే ఆ శవములో చలనం కలిగి అతను లేచి కూర్చున్నాడు. అందరూ సంతోషంతో మహాత్ములిద్దరికీ నమస్కారాలు చేశారు. తర్వాత శ్రీ స్వామి సమర్థులు జయరామస్వామితో ఏమీ మాట్లాడలేదు. ఆ రోజు సత్సంగమునందు శ్రీ స్వామి సమర్థులు ఈ కింది విధముగా మృత్యువుని గురించి బోధ చేసిరి. మృత్యు నిరూపణము. ధార్మికులారా, ఈ ప్రపంచమే మృత్యువుకు వాహనము. కాలము రేయింబగళ్లను పేర వాయువును కబలించుచున్నది. మృత్యు ఎల్లప్పుడూ కాలముతో సాంగత్యం కలిగి ఉన్నది. ఎవరిని ఎప్పుడు ఏ విధంగా మృత్యువు తీసుకొని పోవునో ఎవ్వరికీ తెలియదు. విదేశమైనను స్వదేశమైనను, ప్రయాణములందునో నిద్రయందునో, సర్జన విసర్జన సమయములందు ఆయా జీవుల సంచిత కర్మలు పూర్తి అయినప్పుడు ఒక్క క్షణమైనా ఆలస్యము లేక జీవుని తీసుకొని పోవును. కావున మానవుడు ఎల్లవేళలా పరలోక యాత్రకు సిద్ధముగా ఉండవలసినదే. నీ ప్రయాణము రెప్పపాటులో ముగియను. మృత్యుదెబ్బకు ఎవ్వరూ అడ్డురాలేరు. బలవంతులు, బలహీనులు, బీదలు, ధనికులు, రాజులు, మహారాజులు, సైనికులు, యోధులు, శూరులు, వీరులు, అధినేతలు అందరూ మృత్యువుకు వసులైపోవలసినదే. సర్వ విద్యలలో కళలలో ఆరితేరిన విద్వాంసులు, కళా కోవిదులు, ప్రతాప శూరులు, చక్రవర్తులు ఎవ్వరినీ మృత్యువు లక్ష్యము చేయదు.
అశ్వపతి, నరపతి, గజపతి, ఛత్రపతి బిరుదులు ఎన్ని ఉన్నా దానికి లెక్కలేదు. దాని పని దానిదే. వేదాంగ పండితులను, పుణ్యపురుషులను, కీర్తనకారులను, బాలులను, యవ్వనవంతులను, వృద్ధులు అన్న భేదము లేదు. మృత్యువాత పడకుండా నుండవలనని మృత్యువును జయించాలనుకున్న వారెందరో మృత్యువాతనే పడినారు. ప్రాణికోటి చతుర్విధము అనగా జరాయుజములు, ఉద్విజములు, అండజములు, స్వేదజములు. వీటన్నిటికీ మృత్యువే విశ్రాంతి స్థానము. ఈ లోకమే మృత్యులోకమని చెప్పబడినది. ఇది సత్యము. కానీ ఈ విషయము వివేకము ద్వారా తెలిసి సామాన్య మానవుని వలె మృత్యువాతన పడక వెలుగుండగా ఇల్లు చక్కపెట్టుకోమన్నట్లు తాను సంపాదించిన ధనమును వెచ్చించి పరోపకారం అనర్చి సత్కీర్తిని సంపాదించవలను. సాధన చేసి జ్ఞాన సముపార్జన ద్వారా జీవితమును సఫలీకృతం కావించుకొనవలను. ఈ శరీరము నశించును, కీర్తి శరీరము చిరంజీవిగా ఉండనని ఆత్మతత్వమెరిగిన జ్ఞానులు, పూర్ణపురుషులైన యోగులు వారు చేయవలసిన కార్యములు చేసి మృత్యువునకు సమర్పణాభావంతో సిద్ధముగా నుందురు అని బోధించారు. జయరాం స్వామికి పరీక్ష. తరువాతి దినమున గురు శిష్యులు ఇరువురు స్నానమునకు పోవుచున్నారు. నదికి పోవాలని బయలుదేరినారు. మార్గమధ్యములో ఒక బావి కనిపించినది. అక్కడకు రాగానే శ్రీ సమర్థులు, జయరాం, ఈరోజు నది వరకు పోవద్దులే, ఈ బావిలో దిగి స్నానం చేద్దామా అన్నారు. బావి లోతెంతో తెలియదు. బావికి మెట్లు లేవు. జయరాం స్వామి, దిగడానికి మెట్లు లేవు, పైగా నాకు ఈత రాదు, దూకితే ఎలాగా అన్నాడు. నేనున్నానుగా, పర్వాలేదు, దూకమన్నారు సమర్థులు. సరే, మీ ఆజ్ఞ అంటూ జయరాం స్వామి బావిలో దూకేశాడు. అంతే, శ్రీ సమర్థులు తిన్నగా చాపలకు మఠానికి చేరుకున్నాడు. వడగాం మఠంలో శిష్యులు, భక్తులందరూ ఈ స్వాములిద్దరూ నదికి స్నానానికి పోయి రాలేదేమీ అని వంటలన్నీ చేసి ఎదురు చూచారు. కొందరు నదీ తీరానికి పోయి చూచారు. అక్కడక్కడా ఎవ్వరూ వారి గురించి కూడా ఏమీ చెప్పలేదు. తెలిసిన వారందరినీ అడిగి చూచారు. ఆచూకీ కొంచెం కూడా తెలియలేదు. అందరూ దిగులుపడి ప్రయోజనం ఏమిటి? 3 రోజులు గడిచిపోయింది. ఏం జరిగిందో తెలియలేదు. కనీసం ఈ విషయాన్ని చాఫల్ మఠంలో సమర్థుల వారి శిష్యులకైనా తెలిపితే ఏం చెప్తారో తెలుస్తుందని 4 వ్యక్తులు, వారిలో శిష్యులిద్దరూ భక్తులిద్దరూ కలిసి చాఫల్ మఠానికి చేరుకున్నారు. అక్కడ శ్రీ సమర్థుల వారి దర్శనమైంది. ఈ 4 ప్రాణాలు గుతులపడ్డాయి. జయరాం స్వామి కూడా ఇక్కడే ఉండి ఉంటారనుకున్నారు. శ్రీ సమర్థుల వారికి పాద నమస్కారం చేసి, స్వామి, మా గురువుగారు ఎక్కడున్నారు? మీరిరువురు స్నానానికి పోయి తిరిగి రాలేదని మేమెంతో బాధపడినాము. చివరికి చాఫల్లో ఏదైనా కబురు తెలుస్తుందని కంగారుతో వచ్చాము. తమ దర్శనంతో సంతోషమైనది. మా జయరాం స్వామి గారిని కూడా దర్శనం చేసుకుంటే మాకు తృప్తి కలుగుతుందన్నారు. చిరాకుగా ముఖం పెట్టి శ్రీ సమర్థులు, వాడెక్కడ తెచ్చాడో నాకేం తెలుసు, అడ్డమైన వాళ్ళ విషయాలు నాకెందుకు, వాడు నాతో రాలేదు, మీరే పోయి వెతుక్కోండి అంటూ విసుక్కున్నారు. వచ్చిన వాళ్ళు, స్వామి, తమరే అలా సెలవిస్తే మాకింక ఎవరు దిక్కు? ఏది ఏమైనా మా గురువుగారి సంగతి తెలిపే వరకు మీ పాదాలు వదలము. మీకు కాకుంటే ఇంకెవరికి తెలుస్తుంది? మీరే రక్షకులు, శిక్షకులు అని పాదాల భయపడి దయచూపమని వేడుకుంటుంటే కొంచెం సేపటికి శ్రీ సమర్థులు వారిని కరుణించారు. సరే, పదండి పోదాం, ఎక్కడున్నాడో వెతుకుదామని వారి వెంట నడిచారు. అందరూ కలిసి వడగాం బావి దగ్గరకు వచ్చారు. బావి వద్దకు పోయి, జయరాం, ఇంకా ఎంతసేపు స్నానం చేస్తావు, బయటికి రా అంటూ ఆజ్ఞ చేశారు. వెంటనే లోపల నుండి నీటిపైకి వచ్చి, జయరాం స్వామి, నన్ను మీరే పైకి తీయాలి అన్నారు. వారి శిష్యులు తాళ్ళు చెక్కలు తీసుకొచ్చి వాటి సహాయంతో ఆయనను పైకి తీశారు. వెంటనే శ్రీ సమర్థులకు పాదాభివందనం చేసి, జయరాం స్వామి, గురుదేవా, నాకింతటి శిక్ష వేశారు, నేనేమి నేరం చేశానో తెలపండి, సంతోషముతో ఇక ముందు అలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను అని ప్రార్థించాడు. శ్రీ సమర్థులప్పుడు కోపం నటిస్తూ, నిన్న మొన్నటి ఘటననే మర్చిపోయావా? అరే, ఆ బ్రాహ్మణుని కొడుకును బ్రతికించావుగా, ఇందులో నీ ఉద్దేశం ఏమిటి? ప్రపంచంలో ఎవరూ చావకూడదనేనా? ఇది సృష్టికి విరుద్ధము. భగవాను నిర్ణయాలను వ్యతిరేకించడం కాదా? ఆలోచించుకో, తప్పో ఒప్పో నీకే తెలుస్తుంది అన్నారు. జయరాం స్వామికి తన నేరమేమిటో తెలిసి పశ్చాత్తాపంతో సద్గురుని పాదాలు పట్టుకొని, ఇక పైన ఇట్లు చేయను అని మన్నించమని వేడుకున్నాడు. తర్వాత ఇద్దరూ కలిసి కొన్ని రోజులు వడగాంలో సత్సంగాలు నిర్వహించి ప్రజలకు భక్తి మార్గాన్ని ప్రబోధం చేశారు. విద్యాసాగర, కొన్నిసార్లు శ్రీ సమర్థుల వారు
చనిపోయిన ప్రాణులను వ్యక్తులను బ్రతికించలేదా అని నీకు సందేహం కలగవచ్చు. వారు అట్లు చేయుట యందు భగవంతుడైన శ్రీరాముని ఆజ్ఞ లభించిన పిదపనే బ్రతికించారు, సిద్ధులను ఉపయోగించి కాదు. అందుచేత సిద్ధుల ప్రదర్శన వలన యోగులకు ఆత్మోన్నతి లభించదు అని తన శిష్యులకు ఈ విధంగా బోధించారు. ఈ ప్రపంచంలో భగవత్ కృప వలన లభ్యమయ్యేవన్నీ సిద్ధులతోనూ లభ్యమవుతాయి. అందువలన చాలామంది సిద్ధుల గురించి సాధన చేస్తూ భక్తి మార్గాన్ని పోగొట్టుకొని ఆత్మోన్నతికి దూరమైపోతారు. సిద్ధుల వెంట పరుగులు పెట్టేవారు పేరు, ప్రతిష్టలు, ధనము, విలాస వస్తు సముదాయము, వ్యసనములు ఇలా ఒకదాని వెంట ఒకదానిని పట్టుకొని పతనమయ్యే అవకాశం పొంచి ఉంటుంది. శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు వారు తమ శిష్యుడైన విఠల్ స్వామి వారిని మందలించి, ఆ టక్కులాడిని ఎప్పుడు విడిచిపెడతావు అనగానే ఆయన, ఇదిగో ఇప్పుడే తమ పాదాల వద్ద విడిచిపెడుతున్నానని కమండలంలో నీరు చేతిలో పోసుకొని స్వామివారి పాదాల వద్ద విడుస్తారు. తర్వాత ఆయన ఎన్నడూ తిరిగి సిద్ధుల జోలికి పోక భక్తి సామర్థ్యంతోనే ప్రజలలో చైతన్యాన్ని తెప్పించారు. ఈ కథ మనం పూర్వం చెప్పుకున్నాం కదా అని శ్రీ నిత్యానందులు వివరించారు. మానవుడు సాధించవలసిన వానిలో ఉత్తమమైనది శుద్ధ భక్తి మాత్రమే. విద్యాసాగర, ఇట్టి భక్తికి సాటైన మరొకటి లేదు. తద్వారా భగవంతుని కృప అపారంగా లభిస్తుంది. కాబట్టి ఈ ప్రాపంచిక వస్తువులన్నీ అనిత్యమేనని, వీటి కొరకు ప్రాకులాడరాదని తెలుసుకొని భగవంతుడినే కీర్తించి భక్తులు తరించగలరు. ఈ విషయాన్ని రూఢిగా తెలిపారు శ్రీ సమర్థులు. శివాజీ ఎన్నోసార్లు ప్రార్థించిన వైభవములు భోగములు మనకు పనికిరావనే నిరాకరించారు అని తెలిపి, జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని జయనాదములు చేసినారు. విద్యాసాగరుడు పులకించిన మనసుతో శృతి కలిపినాడు. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగ సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజు విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని 45వ అధ్యాయము సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.